నేను ఈరోజు ఆదోనిలో ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాను. అదే సందర్భంగా ఎట్లా వచ్చాను కానీ ఆడబిడ్డలకు సంబంధించిన హాస్టల్ గురించి చూడడానికి కూడా వచ్చినాను. ఒక వరకున ప్రభుత్వం వైపు నుంచి కూడా బాత్రూములు ఇవన్నీ రిపేర్లు చేస్తూ ఉన్నారు. అలాగే వంటశాల, ఇది వంటశాలలో కూడా కొన్ని ఏర్పాట్లు నీట్గానే ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ చూస్తే మంచినీళ్ళు తాగడానికి పెట్టినటువంటి ఏదైతే ఆర్ఆర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. అంటే తాగడానికి నేను అడుగుతున్నాను, తాగడానికి మంచినీళ్ళు ఎలా చేస్తారంటే బోర్లో నుంచి ట్యాంక్కి మున్సిపల్ ట్యాప్లో నుంచి తీసుకెళ్ళి పైన తీసుకొని వాటిని తీసుకొని తాగుతున్నామండి అని అంటున్నారు. సంతోషం. కానీ ఆడబిడ్డలు సుమారుగా 250 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. 250 మంది పిల్లలకి ఓఆర్ఆర్ ప్లాంట్ ఉంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసు ఇటువంటి సందర్భాల్లో ఊర్లో ఉన్న పెద్దలకు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఊర్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. పెళ్ళిళ్ళ పేరుతోనో, బర్త్డేల పేరుతోనో, లేదా వేడుకల పేరుతోనో, లేదా లగ్జరీ కోసమో ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. నేను ఊర్లో ఉన్న పెద్దలకందరికీ కూడా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను, దయచేసి హాస్టళ్ళ వైపున చూడండి. దయచేసి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మన దగ్గర, ఎన్నో 133 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలలో మనకు 500 మంది నుంచి 1000 మంది పిల్లలు కూడా చదువుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వసతులు కల్పించడానికి ప్రభుత్వం రాత్రి పగలు కష్టపడతా ఉంది. అయినప్పటికీ కూడా వసతులు అనుకున్న స్థాయిలో మెరుగవ్వడానికి సమయం పడుతుంది. అంతవరకు కూడా గవర్నమెంట్ చూసుకోవాలా, మాకేం సంబంధము అని దయచేసి అనుకోవద్దండి. ఆదోనిలో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకునే పిల్లల బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ఎవరెవరైతే దాతలు ఉంటారో పెద్ద మనసు చేసుకొని ఉదాహరణ నేను ఇప్పుడు నాకు ఆదోని ఎమ్మెల్యేగా వచ్చే జీతం అంతా నేను మళ్ళీ ఇక్కడ ఖర్చు పెడుతుంటాను, ఏదో పని కోసం ఖర్చు పెడతా ఉంటాను. ఆదోనికి సంబంధించిన ఏదో ఒక అంశం మీద ప్రతి నెలా ఖర్చు పెడుతూ ఉంటాను. మీరు కూడా మీ ఆదాయంలో కొంత ఎక్కువ వద్దని, మీరు ఏదైతే విలాసాలకు ఖర్చు పెడతారో, ఏదైతే మీరు చేతిలో ఉండి బర్త్డే పార్టీలకు వాటికో వీటికో లేదా ఫంక్షన్లకు ఖర్చు పెడతారో వాటిల్లో కొంత డబ్బుని స్కూళ్ళల్లో ఇటువంటి మంచినీటి సౌకర్యం కల్పించడానికో, పిల్లలకు బెంచ్లు కొనించడానికో, పిల్లలు పడుకునే టైంలో వాళ్ళకి బెడ్షీట్లు కొనివ్వడానికో, లేకపోతే వాళ్ళ బాత్రూమ్లు, ఆడబిడ్డలు ఉంటారు స్కూళ్ళల్లో బాత్రూములు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి, ఆ బాత్రూములు రిపేర్ చేయడానికో, ఇంకేదైనా వసతులకు మీరు ఆ దాతలుగా ముందొచ్చి మీరు చేయగలిగితే మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఎవరి పేరు మీద, మీ చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద చేయండి, మీ పిల్లల బర్త్డేల పేరు మీద చేయండి, లేదా ఇంకొకరిని స్మరించుకుంటూ చేయండి. మీరే పెద్ద మనసుతో ఆదోనిలో జరిగేటువంటి మంచి కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను.